ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకైతే వెళ్దామండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి కామెంట్స్లో, అక్క మేమైతే చాలా కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. మా బంధువుల్లో కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ బంధం నిన్ను బాధ పెడుతుంది అని నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా. దుర్గమ్మ తల్లి ఎలాగైనా సరే నా బంధంలో మార్పు వచ్చేలా చెయ్యి అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా. నన్ను చూసిన వెంటనే ఏడుకొండల స్వామిని తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన అమ్మవారు ఎందుకు ఇలా చెబుతున్నారో అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము. మీరైతే దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఏడుకొండల స్వామిని తాకండి. ఈ రోజైతే చాలా మంచి రోజండి, మాఘ పౌర్ణమి. ఈ రోజైతే అందరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే ఏడుకొండల స్వామిని పూజించండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. అలాగే సందేశం ఏమిటో తెలుసుకునే ముందు దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్నవారు తప్పకుండా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మన అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ నీకు నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా. ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకు నేను ఇంతలా చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో బిడ్డ. తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావు కదా. ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా. ఆ స్వామిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా. అదేమిటో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. దుర్గమ్మ తల్లి ఎన్నో సందేశాలను వింటున్నాను. మీరు ఎన్నో చెబుతున్నారు. కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను దుర్గమ్మ. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదమ్మా. కదిలిస్తే నా జీవితంలో కన్నీళ్లు తప్ప మరేమీ లేవు దుర్గమ్మ. నాకు పెద్దగా ఆశలు కోరికలు కూడా ఏమీ లేవు దుర్గమ్మ. కానీ నాకు ఒకే ఒక్క కోరిక. అది ఏమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి. నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవాలి. నా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు దుర్గమ్మ. చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని, మనసుకి మనశ్శాంతిని, ప్రశాంతతని ఇవ్వు దుర్గమ్మ అని అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ నీ ఆవేదన అంతా కూడా ఈ దుర్గమ్మ ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా? చూడు తల్లి, కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయమ్మా. నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి ఇవి. కనుక కొంతకాలంగా ఈ కష్టాలు అనేవి అనుభవించావు. ఇక దేనికైనా ఒక ముగింపు అనేది ఉంటుంది కదా. అయితే బిడ్డ ఆ కష్టాలకి ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైందమ్మా. ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు ఈ దుర్గమ్మని నీ వద్దకు వచ్చానమ్మా. అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదులుతూ ఉందమ్మా. నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడా, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడా అని అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా. నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ. కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో, తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో, తనకి ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయమ్మా. కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు ఆ వ్యక్తి తెలుసుకోలేకపోయాడమ్మా. కనుకనే మీరు ఇన్ని రోజులు కూడా కష్టాలు పడ్డారు తల్లి.
చూడమ్మా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అని ఆలోచించి చెయ్యాలి. అని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి? నీ భర్త చేసింది అదేనమ్మా. ఇప్పటికైనా కానీ నేను తప్పు తెలుసుకుంటున్నాను అనే మాయలోనే జీవిస్తున్నాడమ్మా. కానీ నిజానికి వస్తే అతనిని బట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా. కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉందమ్మా. అది ఏమిటి అంటే, నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం. అతనిని పట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను. ఏదైతే అతనిని కమ్ముకుని పీడిస్తూ ఉందో ఆ మాయ దూరమైనప్పుడే సంతోషం అనేది మీ గుమ్మంలో అడుగు పెడుతుందమ్మా. అదే కదా తల్లి నువ్వు కోరుకునేది? అయితే జాగ్రత్తగా వినమ్మా. అతను మారే సమయం అనేది ఆసన్నమైంది తల్లి. అందుకే ఈ సందేశం అనేది నీ కంట పడిందమ్మా. భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో, ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు. ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా బ్రతకాలనే చూస్తారు. ఎవరూ కూడా కోరి కష్టాలు తెచ్చుకోరు కదమ్మా. అలా అని ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు. ఇప్పుడు నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే, కేవలం ప్రతిక్రియ కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా. కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, దుర్గమ్మ, ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నావు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి దుర్గమ్మ అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. చూడు బిడ్డ, నీకు సహనం, ఓర్పు అనేవి చాలా అవసరం. ఇటువంటి కష్ట సమయంలోనే మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి. చేసే పనిని ఆలోచించి చెయ్యాలి. ఒక పని చేసే ముందు నీ కుటుంబం లాభపడుతుందా, నష్టపడుతుందా అని ఆలోచించుకోవాలి తల్లి. వారిలో మార్పు రావటం కూడా నీ నుంచే మొదలవ్వాలి తల్లి. అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చిన విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి బిడ్డ. అదేమిటి బాబా, అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను? నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా? ఇది ఎలా సాధ్యపడుతుంది దుర్గమ్మ? నాకు ఆనందంగా ఉండాలనే ఉంటుంది, కానీ అతను చేసే పనుల వల్ల నాకు కోపం వస్తుంది దుర్గమ్మ అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా. దానికే తల్లి నీకు మళ్ళీ చెబుతున్నాను, ఓర్పు కావాలి అని. ఎక్కువ రోజులు సమయం కూడా లేదు. ఒక్క 7 రోజులు సహనం, ఓర్పు పఠించి చూడమ్మా. సహనంగా ఉండి చూడు తల్లి. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి. ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక 7 రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలన్నీ వెళ్ళిపోయి సుఖాలు అడిగిపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా. ఒక్క 7 రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ 7 రోజులు ఓపిక పట్టి ఉండటం నీకు చాలా ముఖ్యము అని గుర్తుంచుకోవాలమ్మా. వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా. నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా వింటారు. వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు తల్లి. ఏది మంచో ఏది చెడో ఇప్పటికే వారికి అర్థమైపోయింది. మీ ముగ్గురూ కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదమ్మా. ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. చూడు బిడ్డ, మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. చాలా సంతోషకరంగా ఉంటుంది. చూడమ్మా, ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే, నువ్వు పడుతున్న కష్టం గురించి, ఇంట్లోని వారి విషయాల గురించి ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అందరూ విన్నట్లుగానే విని తరువాత నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి. ఏదైనా కానీ నీ అమ్మనైన ఈ దుర్గమ్మని ఉన్నాను కదమ్మా, అన్నీ కూడా నాతో చెప్పుకో. ప్రతిదానిపైన నమ్మకాన్ని ఉంచు. ఆ నమ్మకమే నిన్ను మరింత బలంగా మారుస్తుంది అని తెలుసుకో అమ్మా. నా బిడ్డ ఎవరిలోనూ నవ్వుల పాలు కాకూడదు, ఎవరిలోనూ అలుసు కాకూడదు తల్లి. చూడు తల్లి, నువ్వంటే గిట్టని వారు నీ యొక్క మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే వెతుకుతూ ఉంటారు. ఇకనైనా సరే ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు అని గమనించి
నీ యొక్క విషయాలను వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి. అలా కాకుండా చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అనేది నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అనే 3 కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా. ఏదీ కూడా నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దమ్మా. ఎందుకంటే ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావు, ఎలా సంతోషంగా మార్చుకుంటావు పూర్తిగా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించుకో. నువ్వు ఏం చేసినా సరే నా ఆశీర్వాదం అనేది పూర్తిగా నీ మీద ఉంటుంది అని తెలుసుకో తల్లి. సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా. నువ్వు సహనంతోటి, ఓర్పుతోటి ఉండమ్మా. ఎల్లవేళలా నీ యొక్క మంచితనాన్ని రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం తల్లి. అది నీ యొక్క బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో అమ్మా. నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. 7 రోజులలో నీ కష్టాలన్నీ దూరమైపోయి నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి. కనుక ఇకనైనా సంతోషంగా ఉండు. ఆనందంగా రోజులు గడుపు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా. దేని గురించి కూడా ఆలోచించవద్దు. అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు తల్లి. ఆ ఆలోచన, ఊహే నీకు సంతోషమై తిరిగి వస్తుందమ్మా. నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబంపై, నీపై, నీ బిడ్డలపై ఉంటాయి అని తెలుసుకో తల్లి. ఫ్రెండ్స్, మన దుర్గమ్మ తల్లి సందేశం విన్నారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.